అంటే పిల్లల విషయంలో అలాగే తల్లుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? మెయిన్‌గా ఏంటంటే ఈ 5 ఇయర్స్ లోపు పిల్లలకి కొంచెం పౌష్టిక ఆహారం ఎక్కువగా ఇవ్వాలి. ఫస్ట్ థింగ్ అన్ని ఫ్రూట్స్, అన్ని వెజిటబుల్స్, అన్ని గ్రెయిన్స్ కంపల్సరీగా ఇవ్వాలి. కొంచెం ప్రోటీన్ ఎక్కువుండేలాగా ఎగ్ గానీ, మీట్ గానీ అది ఇవ్వాలి. విటమిన్ సి ఎక్కువున్న ఫ్రూట్స్ ఇస్తే కొంచెం ఇమ్యూనిటీ అనేది పెరుగుతది. ఇంకొకటి ఎండలో బాగా ఎండ అంటే మిట్ట మధ్యాహ్నం కాకుండా 9 టు 11 11 లోపు ఎండ. ఆ ఎండకి విటమిన్ డి బాగా ఇదవుతదనమాట. సో, ఆ టైంలో వాళ్ళని బయట ఆడుకోనివ్వడము అలా చేస్తే విటమిన్ డి. సో, విటమిన్ డి, విటమిన్ సి వల్ల కొంచెం ఇమ్యూనిటీ పెరిగి ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి తక్కువుంటాయి. అండ్ స్కూల్‌లో జాయిన్ చెయ్యగానే పిల్లలకి ఎక్కువగా ఒక్కరికి పక్కన పిల్లోడికి ఒక్కడికి ఉన్నా కూడా వచ్చేస్తా ఉంటది. సో, స్కూల్‌లో జాయిన్ చేసిన తర్వాత చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తది. అలాంటప్పుడు కొంచెం వాళ్ళని తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఇలా చెయ్యి పెట్టుకొని దగ్గడము, అలా పిల్లలకి నేర్పిస్తా ఉండాలి. ఎలా పడితే అలా ఫ తుమ్మకుండా, దగ్గకుండా వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చూపిచ్చేస్తే సరిపోతుంది.